ఏంటి సార్ అది? రండి సార్. రైట్. వొకేషనల్ టీచర్స్ సార్. ఏం సార్? రండి సార్. ముందుగా కేఎన్ఆర్ మల్లన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్యూన్యూస్ ద్వారా మా సమస్యని 33 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత కూడా మాకు పెన్షన్ లేదు. పెన్షన్ లేని కారణంగా మేము అసెంబ్లీలో చాలా పోరాటం చేశాము, అన్ని హామీలు పొందినాము. అయినా రెగ్యులర్ కావడానికే 2009లో రెగ్యులర్ అయింది. అది కూడా రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అంటూ రెగ్యులర్ అయింది. ఆ మహానుభావుడు లేరు కాబట్టి మాకు పెన్షన్ లేదు. నడిపిన ప్రభుత్వం ఇవాళ ఉంది కాబట్టి మీ ఆధ్వర్యంలో మీకు ముందుగా శుభాకాంక్షలు ఎందుకు చెప్తున్నాం అంటే, మీరు ఎమ్మెల్సీగా రేపు గెలుస్తారనేటటువంటి 100% విశ్వాసం ఉంది. 2వ నెంబర్కి ఎదురుగా 1వ నెంబర్ వేయాలని. నా పేరు ఎద్దు ఉపేంద్రం, రాష్ట్ర వొకేషనల్ టీచర్సు అసోసియేషను ప్రెసిడెంట్ను, వ్యవస్థాపక అధ్యక్షుడిని. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన నామినేషన్ రోజు కాకుండా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మేము వారిని కలవడం జరిగింది, ప్రతిభవన్లో కలవడం జరిగింది. తర్వాత ఉపాధ్యాయ సమస్యల సందర్భంగా కూడా వారిని కలిసి మా విజ్ఞాపాన్ని జూబ్లీహిల్స్లో అన్ని ఉపాధ్యాయ సంఘాల ద్వారా మా రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. ఈరోజు ఎందుకు కలవడం కోసం మీకు వచ్చామంటే, మీకు మా సంఘం తరఫున మద్దతు తెలియజేస్తూ అఖండ విజయాన్ని కేఎన్ఆర్ మల్లన్న గారికి 2వ నెంబర్కి ఎదురుగా 1వ నెంబర్ వేసి ఫస్ట్ కౌంటర్లోనే గెలవాలనేది మేము కోరుకుంటూ. మీకు ఈ ఓపీఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సార్, దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అయితే ఒకటి ఏంటంటే, దాంట్లో మీ సర్వీస్ ఏదైతే తగ్గించిందో ఆ సర్వీస్ ను పెంచమనేది మీ డిమాండ్. అంటే పెంచమని అడగట్లేదు సార్. అదంటే 2009కి పర్మనెంట్ అయ్యారు కదా, అంతకు ముందు నుంచి కూడా వర్క్ చేశారు కదా, దాన్ని కౌంట్ చేయమనేది మీరు చెప్తున్నారు. మీరు అడగడం న్యాయబద్ధంగా ఉంది. ఓకే సార్. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది తీసుకుపోతాను నేనే పర్సనల్ గా. 1200 మంది ఉన్న వాళ్ళం 30 మంది మాత్రమే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రెగ్యులర్ అయినాము. ఇవాళ తెలంగాణకు వస్తే ఓన్లీ 450 మంది మాత్రమే ఉన్నాము. దాంట్లో నల్గొండ జిల్లాలో దాదాపు ఒక 25 మంది రిటైర్ అయి ఉన్నారు. మిగతా 10 జిల్లాల్లో వదిలిపెడితే, అదే రేషియోలో వదిలిపెడితే ఇవాళ సగం మంది మాత్రమే వర్క్ చేస్తున్నారు. మేము స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ ఉన్నప్పటికీ కూడా మీ ద్వారా ఉన్న మా టీచర్స్కి, పనిచేస్తున్నటువంటి మా టీచర్స్కి లాభం జరగాలని, అట్లాగే కాంగ్రెస్ను మేము ఎప్పుడు కూడా మర్చిపోవాలని తెలియజేస్తూ, అన్ని ఉపాధ్యాయ సంఘాల ద్వారా, అన్ని ప్రతిపక్ష నాయకుల ద్వారా అసెంబ్లీలో చాలా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఆ రికార్డ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. మీకు మీ ద్వారా తప్పకుండా సార్ ఏం జరుగుతుందని కోరుకుంటూ, ఇది ప్రభుత్వం దగ్గరికి, ప్రభుత్వం టేబుల్ మీద పెట్టే బాధ్యత నాది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మా మిత్రుడు ప్రభాకర్ గారు.